పోటీ పొడవులు పెళ్లికి అడ్డంకిగా మారుతున్నాయి. చేసుకునే జంటలకు సమస్య లేకపోయినా ఇంట్లోని వారికి సమస్యగా అనిపిస్తుంది. మనసు కంటే ముఖ్యం అందమే అంటున్నారు కొందరు. అక్రమ సంబంధాలు, ఇలీగల్ దందాలు చేసే అందమైన వారు కావాలా, మంచి మనసుతో కుటుంబాన్ని పోషించేవారు కావాలా అని ఆలోచించుకోలేకపోతున్నారు. కందకు లేని బాధ కత్తిపీటకెందుకు అన్నట్లు చెల్లి ఇష్టపడి పెళ్లి చేసుకుంది. మధ్యలో తమ్ముడికెందుకు? కానీ తనకు పెద్ద సమస్యలా ఫీల్ అయ్యి దారుణాన్ని కొడిగట్టాడు. ఇంతకీ ఏం చేశాడంటే, ఉమ్మడి గుంటూరులో దారుణం చోటు చేసుకుంది. బాపట్ల జిల్లా వేమూరు మండలం ఎడవూరు గ్రామంలో ఉండేవాడు కుర్రా గణేష్. ఈయనకు దూరపు బంధువులైన తెనాలికి చెందిన కీర్తి అంజనీదేవి అనే అమ్మాయితో పెళ్లి సంబంధం కోసం ప్రయత్నాలు జరిగాయి. అయితే గణేష్ చాలా పొట్టిగా ఉంటాడు. అదే ఆయన పాలిట శాపంగా మారింది. కీర్తి కుటుంబ సభ్యులు వద్దన్నారు. కానీ ఫస్ట్ లుక్ లోనే కీర్తి గణేష్లు ఇష్టపడ్డారు. ఒకరి నెంబర్లు మరొకరు మార్చుకొని మాట్లాడుకుంటూ దగ్గరయ్యారు. వివాహం చేసుకుంటామని ఇంట్లో చెబితే వద్దన్నారు. అందుకే 10 రోజుల కిందట ఇంట్లో ఉంచి వెళ్లిపోయి అమరావతి గుడిలో పెళ్లి చేసుకున్నారు. కానీ గణేష్ పొట్టిగా ఉన్నాడని కీర్తి సోదరుడు కోపం పెంచుకున్నాడు. చెల్లికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని పగ పెంచుకున్నాడు. అందుకే పెళ్లి జరిగిన రోజే గణేష్ అంతు చూస్తాను అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చాడు కీర్తి సోదరుడు. యువతి కుటుంబ సభ్యులతో ప్రాణహాని ఉందని నల్లపాడు పోలీసులకు చెప్పారు జంట. అయినా సరే తన ప్రాణాలు కాపాడుకోలేకపోయాడు. పెళ్లి గుడిలో జరిగిందని రిసెప్షన్ అయినా గ్రాండుగా చేసుకోవాలి అనుకున్నారు. బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి ఆ డబ్బులతో గణేష్ ఇంటికి వెళ్లాడు. దారిలో గణేష్ ను ఆపి కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు దుర్గారావు. దుర్గారావును, అతని స్నేహితులను పోలీసులు అరెస్టు చేస్తే నిందితులు నేరాన్ని ఒప్పుకున్నారు.